భక్తుడు గుర్తించవలసిన దుష్టుల సంఘము. అంటే భక్తుడికి, భూమి మీద దేవుడిని నమ్మి బ్రతుకుతున్న భక్తుడికి కొన్ని లక్షణాలు ఉండాలి. భక్తుడు అనగానే నేను ఆదివారం గుడికి వెళుతున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, నేను భక్తిలో ఉన్నాను అంటే ఇది మాత్రం సరిపోదు. భక్తుడికి దేవుడు కొన్ని లక్షణాలు ఉండాలని చెప్పాడు. ఆ లక్షణాలు నీలో లేకపోతే నీ విశ్వాసాన్ని అంతం వరకు కొనసాగించటం కష్టమవుతుంది. నీలో ఉన్న భక్తి మరణపు దినము వరకు నీలో నిలబడటం కష్టమవుతుంది. భక్తి జీవితాన్ని కొనసాగించటం అంటే అంత ఈజీ కదండి. తొలినాడు నాలో ఏ విశ్వాసం ఉందో అంతిమంగా నేను మరణించేంత వరకు, నా కన్ను మూసేంత వరకు, లేదా యేసుక్రీస్తుల వారి రాకడ రేపే అయితే రేపటి ఆ దినాన్ని నేను ఎదుర్కొనేంత వరకు విశ్వాసాన్ని కాపాడుకొని కొనసాగించటం, భక్తి జీవితంలో పడిపోకుండా నిలబెట్టుకుని దినదినము అభివృద్ధి చెందటం నీకు కావాలి అంటే కొన్ని క్వాలిటీస్ నీకు ఉండాలి భక్తుడిగా అని దేవుడు చెప్తున్నాడు. భక్తి జీవితాన్ని మనం పెంచుకోవటం, మన భక్తిని పెంచుకోవటం, మన విశ్వాసాన్ని పెంచుకోవటం, ఇంకా మన దైవ కార్యాలను పెంచుకోవటం ఎంత ముఖ్యమో దానికి ఈక్వల్గా నీ చుట్టూ ఉన్న సమాజాన్ని పరిశీలిస్తూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరత కూడా ఉంది. చాలామంది పడిపోయేది ఇక్కడే, చాలామంది వారి జీవితాలు నాశనమైనవి ఇక్కడే, చాలామంది వాళ్ళ జీవితాలలో దేవుడి యొక్క ఉనికిని కోల్పోయింది కూడా ఇక్కడే. ఎందుకంటే కానుకోలేకపోయారు, గుర్తించుకోలేకపోయారు. అప్పుడప్పుడు చూడండి, కొన్ని రోగాలు రావడానికి ముందు కొన్ని సింటమ్స్ ఇస్తాయండి. ఉదాహరణ కామెర్ల, మీకు తెలుసు కదండి, కామెర్ల రోగం, దాన్ని ఏదో అంటారండి, ఇంకో జాండీస్. ఈ రోగం వచ్చేటప్పుడు ఒక సిగ్నల్ ఇస్తుంది మన బాడీ. ఏమిస్తుంది సిగ్నల్? కళ్ళు పచ్చగా ఉంటాయి, అలాగే యూరిన్ కలర్ మారిపోద్ది. ఈ రెండు లక్షణాలు మనకు కనబడిన వెంటనే నీకులోకి ఆల్రెడీ ఆ రోగం వచ్చేసిందని చెప్తుంది. అప్పుడు మనం ఏం చేయాలా? ఐడెంటిఫై చేయాలా, గుర్తించాలి. నా యూరిన్ కలర్ మారింది, నా కళ్ళు కలర్ మారింది అంటే నాకు ఏదో జరుగుతుంది లోపల. వెంటనే ఆ టెస్ట్కి వెళ్తే అవునండి మీకు జాండీస్ వచ్చేసాయి, కామెర్లు వచ్చింది అని చెప్తారు. అంటే రోగానికి ముందు కనబడే లక్షణాలను మనం ఏం చేయాలి? గుర్తించాలి, లేకపోతే ప్రమాదం. దేవుడండి మన శరీరాన్ని భలే తయారు చేశాడు. దానికి ఏదొచ్చినా సరే మీకు ఒక సిగ్నల్ చూపిస్తూ ఉంటుంది, దాన్ని గుర్తుపట్టాలి. మన జ్వరం అంటాం కదండి, నిజానికి జ్వరం అనేది రోగం కాదు. మనకు వచ్చే జ్వరం రోగం కాదు, అది లక్షణం. బాడీ వేడెక్కిపోయింది, బాడీ టెంపరేచర్ హై అయిపోతుందంటే అర్థం ఏంటంటే నీ బాడీకి సరిపడింది, లేదంటే బాడీని పాడు చేసేది ఏదో నీ శరీరంలోకి వచ్చేసిందని నీ శరీరం చెప్తుంది. ఎలా చెప్తుందంటే టెంపరేచర్ పెంచేసింది. టెంపరేచర్ పెంచగానే నీకు ఏమర్థమైపోవాలంటే బాడీలోకి ఏవో క్రిములు వచ్చేసాయి. అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే వెంటనే యాంటీబయాటిక్ వేసేస్తాడు. యాంటీబయాటిక్ వేయంగానే లోపల ఉన్న క్రిములు చచ్చిపోయాయి. అప్పుడు నీ జ్వరం తగ్గింది. అంటే నీ శరీరం సిగ్నల్ ఇస్తుంది నీ బాడీలోకి ఏవో క్రిములు వచ్చేసాయని. అదే జ్వరం రోగం కాదు, అదొక లక్షణం. ఇలా ఇవి మీకు ఉదాహరణలు ఎందుకు చెప్తున్నాను అంటే మనం గుర్తుపట్టేస్తున్నాం, జ్వరం వచ్చింది అంటే లోపల ఏదో తేడా ఉంది. వెరీ గుడ్. భక్తుడికి కూడా మనం దేవుడిని నమ్మేవండి, దేవుడే జీవితమై బ్రతుకుతున్నాం, దేవుడున్న లోకం పరలోకం చేరాలి అని ప్రభు దగ్గరికి వచ్చేసాం. తెల్లవారు లేస్తే ప్రార్థనలు, వాక్యాలు, దేవుడి మాటలు, మన జీవితం అంతా దైవ కార్యాలు, ఇలా నా జీవితం గడిచిపోవాలి అని చక్కగా బ్రతుకుతున్నాం. వెరీ గుడ్. కానీ భక్తుడు తాను ఒంటరిగా బ్రతకలేడు. నేను అందుకే తొలిలో ప్రార్థన చేశాను. మనం బ్రతుకుతున్నది ఎక్కడ అంటే సికింద్రాబాద్, హైదరాబాద్, జంట నగరాలు, పాపపు నగరాలు ఇవి. సో ఇలాంటి చోట ఒక భక్తుడు తన జీవితాన్ని ఎలా సాగించాలి?
ఎలా తన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ఈ జాగ్రత్త, ఈ మెలకువలు మనకి తెలియకపోతేనండి, మనకి తెలియకుండానే మన ఆత్మీయ జీవితం, మనకి తెలియకుండానే మన భక్తి జీవితం సన్నగిల్లిపోద్ది. మనకి తెలియదు అది. ఎందుకంటే రోగం లోపలికి ఎంటర్ అయిన తర్వాత శరీరం ఇస్తున్న చిన్న చిన్న సిగ్నల్స్ని చాలామంది కేర్ చేయరు. అది ముదిరిపోయిన తర్వాత కానీ గుర్తుపట్టుకోలేరు. అలాగే ఈ లోకం మన భక్తి జీవితం మీద ప్రభావితం చేస్తున్నప్పుడు, తొలినాళ్లలో నువ్వు కనుక్కోలేనప్పుడు, అది ముదిరిపోయిన తర్వాత టోటల్గా నీ భక్తి జీవితమే కొలాప్స్ అయిపోతుంది. ఏ పాఠం, కొత్త పాఠం టైటిల్ పెట్టినా బైబిల్లో నుంచే పెడతానండి. బైబిల్ చదువుతున్నప్పుడు ఒక భక్తుడు నాకు కనపడ్డాడు. ఆ భక్తుడు మాట నిజంగానండి ఇదే సంగతి అని నన్ను ఇన్స్పైర్ చేసింది. ఈ మాటలు చెప్పాలి ఎలాగైనా అనుకున్నానండి. యాకోబు గారండి బైబిల్లో మనకు కనబడతాడు. భక్తుడు తన జీవితం అంతా ఎన్నో ఒడిదుడుకులు చూశాడు, ఎన్నో కింద పడ్డాడు, లేచాడు, మొత్తం మీద దేవుడిని అంటిపెట్టుకునే ఉన్నాడు. దేవుడు కూడా యాకోబును విడిచిపెట్టలేదండి. మొత్తం మీద తన జీవితం అంతా దేవుడి కొరకే బ్రతికేశాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. దేవుడు ఏది చేయమంటే అది చేశాడు. దేవుడు చక్కగా దీవించాడు, గర్భఫలాలను ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, ఆస్తినిచ్చాడు. గొప్పవాడు అయ్యాడు యాకోబు దేవుడిలో. జీవితం అయిపోయింది, చనిపోతాడు. ఇక మంచం మీదకి ఎక్కాడు. మంచం మీదకి ఎక్కి తన చుట్టూతా ఉన్న తన పిల్లలందరినీ తీసుకొచ్చి వాళ్ళ లైన్లో నిలబెట్టాడు. పిల్లలందరినీ చనిపోయే ముందు వాళ్ళతో మాట్లాడుతున్నాడండి. నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. యాకోబు గారు చెప్తున్న ఒక మాట. ఆదికాండము బైబిల్ చూద్దాం, 49వ అధ్యాయము మొదటి వచనం మీరు ఒకసారి చూడండి. యాకోబు తన కుమారుని పిలిపించి ఇట్లా నేను ఏమండి, ఆదికాండం 49వ అధ్యాయం చదువుతున్నారు, జాగ్రత్తగా చూసుకోండి. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా నేను, మీరు కూడిరండి, అంత్యజనములలో మీకు సంభవింపబో సంగతులు మీకు తెలియజేసేదను అన్నాడు. ఏమంటే 2వ వచనం, యాకోబు కుమారులారా కూడి వచ్చి ఆలకించండి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినండి. 3వ వచనం, రూబెను నీవు నా పెద్ద కుమారుడవు. ఏమంటే ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేశాడు? రూబెన్ పెద్ద కుమారుడు కదండి, మీకు తెలుసు కదా ఇలా గోత్రాలు. మొట్టమొదటి కొడుకు, పెద్ద కొడుకు, ఇంట్లో పెద్ద కొడుకు అండి. రూబెను నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే. సరే ఎలా మాట్లాడుతున్నాడు? కొడుకు అనగానే, పెద్ద కొడుకు అనగానే నా బలం నువ్వే, నా అతిశయము నువ్వే, నా శక్తి నువ్వే. నా కొడుకు గనక, నా తొలి సంతానం గనక నువ్వు, నాకు అన్ని నువ్వే నాయనా అన్నాడు. తర్వాత నీళ్ళ వలె చంచలుడువై నీవు అతిశయము పొందవు. ఏమండి, ఇతని గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసాడు. నువ్వు నా బలానివే, నువ్వు నా అతిశయానివే, కానీ నీకు ఒక లోపం ఉంది. ఏంట లోపం? నీ మనసు ఎలాంటిది అంటే నీళ్ళ వలె చంచలుడివై ఆగాలి. రూబేను మనసు ఎలాంటిదంట? నీళ్ళ వలె చంచలుడివై అంటే అర్థం ఏంటి? నీళ్ళు ఏం చేస్తాయి? ఎక్కడ పల్లం ఉంటే అటువైపు వెళ్ళిపోతాయి, అంతేనా? సామెత ఉంది ఒకటి, నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు. సామెత తెలుసు కదా. అంటే నీళ్ళు ఎటు వెళ్ళిపోతాయి? ఎటు పల్లం, ఎటు స్నోప్ ఉంటే అటువైపు వెళ్ళిపోతూ ఉంటాయి, చలిస్తూ ఉంటాయి, ఒక చోట ఉండవు నీళ్ళు. నీ మనసు ఎలాంటిదంటే నీళ్ళ వలె చంచలుడివై అన్నాడు. నీ మనసు స్థిరంగా ఉండే మనసు కాదు. ఈరోజు తీసుకున్న నిర్ణయం మీద రేపు నువ్వు ఉండవు. రోజుకొక ఆలోచన, రోజుకొక మనసు, రోజుకొక స్థితి నీ జీవితం, నీ భవిష్యత్తులో నీ జీవితం ఇదే. తండ్రిగా నేను చెప్పేస్తున్నాను అన్నాడు. ఎందుకు రూబేన్ ఎలాగయ్యాడు? ఎందుకు తన ఇద్దరు తర్వాత ఇంకో ఇద్దరు పిల్లల పేర్లు చెప్తాడు, వీళ్ళిద్దరు కూడా బాగోలేదని చెప్తాడు. ఎందుకు వీళ్ళ జీవితాలు ఎలా మారిపోయాయో
ఒక అత్యంత ప్రాముఖ్యమైన రహస్యాన్ని, నిజంగానండి బైబిల్ లేదు, దేవుడి మాటలు అప్పటికి వాళ్ళకి అందలేదు, అయినా యాకోబు మహాజ్ఞానాన్ని ఒకటి చెప్పాడండి. రూబేన్ చెప్పాడు కదా ఇప్పుడు, రూబేను నువ్వు చంచలుడివై, నీ నీళ్ళ వలె చంచలుడివై నీవు అతిశయము పొందవు, నీ తండ్రి మంచము మీదకి ఎక్కితివి, దానిని అపవిత్రము చేసేతివి, అతడు నా మంచం మీదకి ఎక్కాను. ఏమండి, ఇతను రూబేన్ చేసింది మీకు తెలుసు కదండి, చరిత్ర హిస్టరీలో ఏం చేశాడు? దాసిగా యాకోబుకి ఇవ్వబడిన భార్యను రూబేను కూడాడు, తండ్రి భార్యను, పెద్దవాడు కదండి. ఈ పాపిష్టి కార్యక్రమాన్ని రూబేన్ చేసేసాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు మంచోడు కాదు, నువ్వు ఎంత పాపం చేసావు అంటే, నాకు భార్యగా ఇవ్వబడిన ఆవిడను కూడావు, నా మంచాన్ని నువ్వేం చేసావు? అపవిత్ర పరిస్థితివి. ఏమండి, చచ్చిపోయే ముందండి నిజంగా యాకోబు మనసు మీరు ఈరోజు ఆలోచించాలి జాగ్రత్తగా. చచ్చిపోయే ముందు ఏ తండ్రి అయినా పిల్లలకున్న లోపాలు చెప్తాడా? పిల్లలకున్న లోపాలు చెప్తాడండి? నీ మనసు బాగోలేదు, నీ పనులు బాగోలేదు, చూసారు ఎలా మాట్లాడుతున్నాడో? నీ మనసు చంచలమైన మనసు, నీ పనులేమో పాపపు కార్యాలు, నేను వెళ్ళిపోతున్నాను, జాగ్రత్త. ఇప్పుడు కింద షిమ్యోను గురించి చెప్తాడు, లేవి గురించి చెప్తాడు. కింద చూడండి ఏమంటున్నాడు? షిమ్యోను లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. వీళ్ళు కూడా ఒక పెద్ద హిస్టరీ, కత్తులు పట్టుకున్నారు వీళ్ళు కూడా ఒకనొక టైంలో. మీరు కూడా మంచివాళ్ళు కాదు చెప్పి, ఇప్పుడు చూడండి అసలు విషయాన్ని, మన పాఠం ఇక్కడికి వచ్చింది. నా ప్రాణమా వారి ఆలోచనలలో చేరవద్దు, నా గణమా వారి సంఘముతో కలుసుకొనవద్దు. ఆగాలి. ఇదిగో మీరు ఒకడేమో వ్యభిచారం చేశారు, మరొకడేమో ఖడ్గాలు పట్టి నరహత్యల వైపు వెళ్ళారు. యాకోబు అంటున్నాడు, నా ప్రాణమా, నా ప్రాణమా వారి ఆలోచనలతో నువ్వు చేరవద్దు. భక్తుడికి ఉండవలసిన స్పృహ, భక్తుడికి ఉండవలసిన ఆలోచన. వీళ్ళు ఎందుకు ఇలా తయారయ్యారు? యాకోబు రూబేను కానీ, షిమ్యోను కానీ, లేవి కానీ, కత్తి పట్టడం కానీ, ఇలా మంచం మీదకి ఎక్కటం కానీ, ఏ పాపపు కార్యాలు వీళ్ళు ఏం చేశారు అంటే, వీళ్ళు సంఘముతో కలిశారు. ఏ సంఘము? అప్పటికి మన సంఘం లేదుగా, అప్పటికి యేసుప్రభు రాలేదుగా, మరి అప్పటికే సంఘము అంటున్నాడు ఏంటి అక్కడ? మీరు ఆలోచించారా? వారి ఆలోచనలతో నీవు చేరవద్దు. భక్తుడంట భక్తిహీనుల ఆలోచనలతో కూడా చేరద్దంట. అంటే మన మీద ఎవరి ఆలోచనలు కూడా పడకూడదు. భక్తుడికి భక్తిహీనుల ఆలోచనలు పడకూడదు. దుష్టుల సంఘంలో చేర్చబడిన వారి ఆలోచనలు పడకూడదు. ఎవరి గురించి చెప్తాడు ఇంతకీ ఆ సంఘం అని? కింద చెప్తాడు చూడండి, కింద చెప్తాడు, వారి కోపము వచ్చి మనుష్యులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలు నరములు తెగగొట్టిరి, వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రత కఠినమైనది, అవి శపింపబడును. చూసారా? మీరెందుకు నా పిల్లలైన ఈ రూబేను, నా పిల్లలైన షిమ్యోను, నా పిల్లలైన లేవి మీరు ఎందుకు ఇలా మారిపోయారు అంటే, మీరు ఒక సంఘముతో జత కట్టారు. ఆ సంఘం ఎలాంటిది అంటే నరహత్యలు చేసేది, కోపంతో ఊగిపోయేది, జంతువులను హింసించేది. ఇలాంటి భయంకరమైన సంఘముతో మీరు జత కలిసి ఇదిగో మీ జీవితాలను పాడు చేసుకున్నారు, నాశనం చేసుకున్నారు. నేను భక్తుడిగా నా ప్రాణంతో నేనేం చెప్తున్నానంటే, నా ప్రాణమా వాళ్ళ క్రియలతో కాదు, వారి ఆలోచనల్లో కూడా నేను చేరను. ఆగాలి. ఇక్కడ ఆలోచించాలి. భక్తుడు ఎదురుగ్గా దుష్ట సమాజంలో ఉన్న ఆలోచనలలో కూడా చేరకూడదంట. అంటే మన భక్తి జీవితాన్ని ఎంత చట్టం వేసి, ఎంత నిఘా వేసి కాపాడుకోవాలో మీరు ఆలోచించండి. తప్పుడు ఆలోచనలోకి నీ జీవితం వెళ్ళకూడదు. కంపెనీలో మేము పనిచేసేటప్పుడు, కంపెనీ అనగానే పాలిటిక్స్ కదండి, బోల్డ్ వేసేవారండి మా బుర్రలో. తప్పిది, నేను రాను, మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు చేసుకోండి, తప్పిది, పాపం ఇది, నేరం ఇది.
దుష్టుడి ఆలోచనకు కూడా నువ్వు వెళ్ళదు. అది భక్తుడికి ఉండవలసిన ప్రథమ క్వాలిటీ అండి. క్రియల్లోకి తర్వాత, వారి చేష్టల్లోకి తర్వాత, వారి పాపపు కార్యక్రమాల్లోనికి తర్వాత, నా ప్రాణమా ఇదిగో ఈ దుష్టుల సంఘము. ఏమంటే అక్కడ సంఘం అని ఉంది కానీ దుష్టుల సంఘం అని లేదు కదా, ఇక్కడ లేదు. ఏమంటే యాకోబు గారేమో సంఘం అన్నారు. ఈ సంఘం ఏంటో దావీదు గారు కీర్తనల గ్రంథంలో చెప్పాడు. 25వ కీర్తన మీరు చూడండి, 26వ కీర్తన. ఏ సంఘం అండి ఇది? ఏ సంఘం గురించి మాట్లాడుతున్నాడు యాకోబు గారు? ఎందుకు వాళ్ళతో కలవద్దు అంటున్నాడు, వాళ్ళ ఆలోచనలో చేరొద్దు అంటున్నాడు అంటే దావీదు గారు చెప్తారు చూడండి. 26వ కీర్తన 2వ వచనం చూద్దాం మనం ఒకసారి. కీర్తన 26. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములు నా హృదయములో పరిశోధించుము. చూసారండి, ధైర్యంగా మాట్లాడుతున్నాడు. నేను తప్పు చేయలేదు, నన్ను పరీక్షించుదేవా, నాలో నీకు ఏ పాపము కనపడదు అనేసి. 3వ వచనం, నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. 3వ వచనం పట్టుకొని జాగ్రత్తగా, నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. సత్యం అనగానే వాక్యం. నేను నడిచే నా నడవడిక, నేను మాట్లాడే మాట, నేను తీసుకునే నిర్ణయం, నా జీవితం అంతా కూడా నీ వాక్యాన్ని అనుసరించి ఉంటుంది. ఇప్పుడు 3వ వచనం నుంచి జాగ్రత్తగా ఈ సంఘం చెప్తున్నాడు ఇక్కడ. 4వ వచనం, పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంఘము నాకు అసహ్యము. అడలేం చేయండి, ఏమంటున్నాడు ఈయన? యాకోబు గారేమో అక్కడ సంఘము అన్నాడు. ఎక్కడికి వచ్చేసరికి కీర్తనలో దావీదు గారు ఏమంటున్నాడు? దుష్టుల సంఘము నాకు అసహ్యం. దుష్టుడు పట్టేసి దుష్ట ఆలోచనలతో నిండిపోయి ఎప్పుడు పాపపు కార్యక్రమాలతో, పాపపు ఆలోచనలతో, పాపపు ఊబిలో కూరుకుపోయిన వాళ్ళంటే నాకు అసహ్యం. భక్తుడికి పాపాన్ని చూస్తే అంత అసహ్యం పుట్టాలి. ఆ పాపంలో ఉన్నవాడికి నువ్వు వాక్యం చెప్పాలి, దేవుడి గురించి చెప్పాలి, దేవుడి మాటలు చెప్పాలి, దేవుడి కొరకే మనం జీవించాలని చెప్పాలి. కానీ పాపిష్టి ఆలోచనలతో కానీ, ఆ పాపపు కార్యక్రమాలతో కానీ నీకు సాంగత్యం ఉండకూడదు. ఇది భక్తుడికి ఉండవలసిన ప్రథమ క్వాలిటీ. నువ్వు దేవుడి దగ్గర భక్తి చేయడం ఎంత ఇంపార్టెంటో, బయట ఉన్న సంఘంతో, ఈ దుష్టులతో సాంగత్యం చేయకుండా నీ భక్తి జీవితాన్ని కాపాడుకోవటం కూడా అంతే ముఖ్యం. మీకు ముందుకెళ్ళేసరికి ఈ విషయం బాగా అర్థమవుతుంది. కొన్ని చెప్తాను, ఉదాహరణలు చెప్తాను, కొంతమంది జీవితాలను చెప్తాను. ఇదా విషయం, ఇందుగా దేవుడు దూరంగా ఉండమంటున్నాడు. అవతల వాడిని మెప్పించి, అవతల వాడిని దేవుడి కొరకు ఒప్పించి, అవతల వాడిని దేవుడిలోనికి నడిపించేంత శక్తి నీకు లేనప్పుడు ఆటోమేటిక్గా వాడు నిన్ను మార్చేస్తాడు. వాడి ఆలోచనలు నీ మీద రుద్దేస్తాడు. వాడి పాపపు ఆలోచనలంతా నీకు అప్లై చేసేస్తాడు నీ జీవితం పైన. నీ జీవితం నాశనం అవుతుంది. చిన్న మాటలు కాదండి అవేమి. కింద చెప్తాడు చూడండి, ఎలా చెప్తాడు అంటే ఎందుకు వెళ్ళకూడదు అంటున్నాడు చెప్తాడు చూడండి. కిందకి వెళ్ళేసరికి, దుష్టుల సంఘము, వేషధారులతో నేను పొందు చెయ్యను, దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను, నిర్దోషులను నా చేతులు కడుగుకొందును, యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును. ఆగండి, ఎప్పుడు నేను ఎక్కడ ఉంటానంటున్నాడు? నీ బలిపీఠము, నీ బలిపీఠము, నీ సంఘం ఎక్కడుంటుందో, నీ సన్నిధి ఎక్కడుంటుందో దాని చుట్టూతా నేను తిరుగుతాను. కానీ లోకానికి, లోక కార్యక్రమాలకి, దుష్టుల సాంగత్యానికి నేను దూరంగా ఉంటాను. ఒక్క నిమిషం ఆగండి. దుష్టుల సంఘము అని ఎందుకు పేరు పెట్టాడు? ఈ పాపపు పనులు చేసే వాళ్ళందరికీ ఒక సంఘము అంటున్నాడు. ఏంటి సంఘం అని ఎందుకు అంటున్నాడు? అక్కడ యాకోబు గారు కూడా అదే అన్నారు కదా, యాకోబు గారు కూడా అదే అన్నారుగా. ఆ పాపపు కార్యక్రమాలు చేసేవారి సంఘముతో వారి ఆలోచనలతోనైనా నేను చేరను. ఏమన్నా అక్కడ సంఘం అంటున్నాడు, ఇక్కడికి వచ్చేసరికి దావీదు గారు దుష్టుల సంఘం అనేసాడు. సంఘం అని ఎందుకు అంటున్నాడు? దుష్టులు అనొచ్చు కదా, ఆ దుష్టులని సంఘం అని ఎందుకు అంటున్నాడు? దేవుడు ఏ పదం బైబిల్లో రాయించినా దాని వెనకాల దేవుడు చెప్పాలనుకున్న మహాజ్ఞానం ఉంటుందండి. సంఘము, దుష్టుల సంఘము అని ఎందుకు అంటున్నాడు అంటే
సంఘం అనగానే ఒక క్యారెక్టర్ కలిగి ఉంటుంది. ఉదాహరణ చెప్తాను మీకు. లోకంలో మనుషులు కులాలుగా విడిపోయారు. కులాలుగా విడిపోయి కుల సంఘాలు పెట్టుకుంటారు సమాజంలో. మీకు తెలుసు కదా, కాపు సంఘము, సెడ్డిబల్జ సంఘము, రెడ్డి సంఘము, కమ్మ సంఘము, ఇవన్నీ ఏంటివన్నీ సంఘాలు. జాగ్రత్తగా వినాల. ఈ సంఘంలో ఉన్న వాళ్ళు ఎలా పనిచేస్తారు, ఏం పనిచేస్తారు చెప్పండి? వాళ్ళు కులస్తుల దగ్గరికి వెళ్ళి, బ్రదర్ మీది ఈ కులమేనా? అవునండి. మరి మా సంఘంలోకి వచ్చేసి మెంబర్షిప్ తీసుకోండి, మీకు లోన్లు వస్తాయి అంటే, తాను ఏదైతే కులపు సంఘం పెట్టుకున్నాడో మిగతా కులస్తులందరినీ ఏం చేస్తున్నాడు? వారిలోనికి చేర్చుకుంటాడు. ఏ సంఘమైనా డెవలప్ అవుతుంది, చేర్చుకుంటుంది. ఆ సంఘంలోనికి చాలామందిని ఇన్వైట్ చేస్తుంది. మరి ఇప్పుడు దుష్టుల సంఘమని ఎందుకంటున్నాడు? దుష్టులు కూడా ఇలా చేర్చుకుంటున్నారా, ఇలా డెవలప్ అవుతున్నారా సంఘంగా అంటే? అవునండి, అవును. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, అర్థమవుతుంది. 10 మంది తాగుబోతులు ఉన్నారు, అందులో ఒకడు తాగడు. ఈ 10 మంది కలిసి వాడిని ఏం చేస్తారు చెప్పాలి? వాళ్ళతో సాంగత్యంలో ఉంటే ముందు ఏం కాదురా, మేము మందు తాగుతాం, నువ్వు డ్రింక్ తాగిద్ది కానీ రాని తీసుకెళ్తారు. ఫస్ట్ రోజు థమ్సప్ ఇస్తారు, ఏమండి? రెండో రోజు థమ్సప్లో ఏమి కాదురా, ఒక్క చిన్న చుక్క వేస్తామని 2 చుక్కలు వేస్తారు అందులో. మూడో రోజు, మొదటి రోజు థమ్సప్ అయిపోయింది, రెండో రోజు సగం వేశారు, మూడో రోజు ఎలాగుందరా నేను తాగేవు కదంటే చేదుగా ఉంది. అంత కొంచెం తాగితే చేదుగా ఉంటుంది, ఒకసారి ఆఫ్ వేసి అంటాడు, మొత్తం వేసాడు. వీడు కొద్ది కాలానికి ఏమైపోతాడో నాకు చెప్పాలి, వాళ్ళని మించిన త్రాగుబోతవుతాడు. దుష్టుల సంఘము అని దేవుడు ఎందుకంటున్నాడు అంటే, ఈ పాపం చేసేవాడు ఎవరిని కూడా పవిత్రంగా బ్రతకనివ్వడు. మీరు బాగా గమనించుకోండి, మీరు వెళ్తారుగా, లోకంలో తిరుగుతున్నారు కదా, ఒకసారి ఆలోచించండి. వాడు తప్పు చేస్తున్నవాడు ఆ తప్పును వాడితోనే ఆపాలనుకోడు, ఆ తప్పులోకి ఇంకొకరిని లాగాలనుకుంటాడు. సినిమాకి వెళ్తున్నవాడు ఒంటరికి వెళ్తారండి ఎవరైనా? గుడికి వెళ్తున్నారంటే, ఏం వెళ్తారో గుడికి, మేము 4 సినిమాకి వెళ్తాను వచ్చే లాగేశాడు. ఇక్కడ గుడికి వచ్చేవాడు అటు సినిమా హాల్లో ఉన్నాడు. కాలేజీల్లోనండి ఏమండి, ఇప్పుడు ఈరోజు పిల్లలు చదువుకుంటున్న కాలేజీల్లో పరిస్థితి ఏంటో తెలుసండి? స్పెషల్గా మన హైదరాబాద్లో పరిస్థితి ఏంటో తెలుసా? యువతకండి చిన్ననాటి ఆ కాలేజ్ డేస్లోంచే డ్రగ్స్ అలవాటు చేస్తున్నారు. ఎవడో ఒకటి తీసుకుంటాడండి, వాడు కాస్త ఆనందం వస్తుంది, పక్కోడికి అంటిస్తాడు, ఆ పక్కోడికి అంటిస్తాడు. మొన్న విచిత్రం ఒక న్యూస్ చూశాను, ఒక క్లాసు మొత్తం అండి డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయిందంట. క్లాసులో ఉన్న మొత్తం సుమారు 150 మంది అండి, ఒక్కడు కూడా లేడంటే అందులో తీసుకున్నాడు. టెస్ట్ చేసి బ్లడ్ శాంపిల్ తీస్తేనంటే 150 మంది బ్లడ్లో కూడా డ్రగ్స్ ఉంది. పిల్లలను, చదువుకునే పిల్లలు. ఏమండి 150 మందికి ఒకసారి అలవాటు అయిందంటే కాదు, అందులో ఎవడో ఒకటి తీసుకున్నాడు, తర్వాత ఒకటికి మొత్తం మీద ఇది మొత్తం ఒక గ్రూప్గా ఫామ్ అయిపోయి డ్రగ్స్ గ్రూప్ అయిపోయింది. ఏమన్నా మనం బ్రతుకుతున్న మన చుట్టూతో ఉన్న సమాజం ఏం మంచిది కాదండి. యాకోబు గారు ఏమండి ఇప్పుడు మనం ఇలాగా ఇవన్నీ చూసి మనకు అర్థమవుతుందండి, వాక్యం చదువుకుని మనకు అర్థమవుతుంది. మన కళ్ళ ముందు ఈరోజు వార్తలు వచ్చాయి, మన కళ్ళ ముందు సోషల్ మీడియా ఉంది, అవునండి పాడైపోయింది అంటున్నాం. ఎప్పుడండి దీన్ని మూలాలు గమనించాడు యాకోబు గారు? మీ చుట్టూతా దుష్టుల సంఘం ఉందరా రూబేను పెద్ద కొడుక, అందుకే నువ్వు తప్పు చేసి నా మంచం ఎక్కావు. షిమ్యోను, లేవి, మీరు కత్తులు పట్టడానికి గల కారణం మీ చుట్టూతో ఉన్న దుష్ట సమాజమే. వాళ్ళ నుంచి మీరు చూసుకున్నారు, వాళ్ళు చేసినట్టుగా మీరు చేశారు. ఇదిగో కత్తులు పట్టారు, నరహత్యలు చేశారు, చంపుతున్నారు, కోపంతో మీరు రగిలిపోతున్నారు. నేను నా ప్రాణం కానీ కనీసం వాళ్ళ ఆలోచనలో కూడా మేము చేరమంటున్నాడు యాకోబు గారు. చూడండి, మనకి ఏమర్థం అవుతుంది అంటే, ఏదో నా ప్రార్థన చేసుకుంటానని వెళ్ళొస్తున్నాను కాదు. ఎవరి ఛాయలు, ఎవరి ఆలోచనలు మన మీద పడిపోతున్నాయో ఒక్క క్షణం మనం ఆగి మన భక్తి జీవితాన్ని ఎప్పుడు సెట్ చేసుకుంటూ ఉండాలి. లేదండి నేను తప్పు చేస్తున్నాను, నేను మొదట్లో ఇలా ఉండేవాడిని కదా, వీళ్ళతో సహవాసం అయ్యాక ఇలాగైపోయానండి, ఇక వీళ్ళతో కూర్చుంటున్న తర్వాత ఇలాగైపోయానండి, నా ఆలోచనలు మారిపోయాయేంటి, నా భక్తి మారిపోయిందేంటి, నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను? అందుకే టైటిల్ ఏమని వేసాను తెలుసా? భక్తుడు గుర్తించవలసిన దుష్టుల సంఘం. నువ్వు ఐడెంటిఫై చేయాలి.
యాకోబు గారు ఐడెంటిఫై చేశాడు, నా పిల్లలు పాడైపోవడానికి ఇదిగో ఈ సంఘమే కారణం అంటున్నాడు. దావీదు గారు ఒకసారి కాలానికి డైరెక్ట్గా పేరెట్టేశాడు వాళ్ళకి, ఇది దుష్టుల సంఘం, పాపాలే, వాళ్ళ జీవితాలలో దేవుడికి స్థానం ఉండదు, దేవుడి మాటలకి స్థానం ఉండదు, దేవుడు అంటే ఇష్టమూ ఉండదు, దేవుడి కొరకు బ్రతకాలని ఆశ ఉండదు, ఎప్పుడు లోకం లోకం లోకం, లోకంలో ఉన్న పాపాలు. వాళ్ళకి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వాళ్ళతో నేను ఏం చేయను అంటున్నాడు ఇక్కడ, సాంగత్యము చేయను. మరి నేను ఎక్కడ ఉండాలి అనుకుంటున్నాను, భక్తుడిగా నేను ఎక్కడ ఉండాలి అంటే ఎప్పుడు, ఇదిగో నీ బలిపీఠము చుట్టే, నీ సన్నిధి ఎక్కడుంటే, నీ మందిరం ఎక్కడుంటే అక్కడ నేను ఉంటాను. సరేండి, దుష్టుల సంఘము అని ఎందుకంటున్నాడు అంటే, పాడు చేస్తారు వాళ్ళు, నాశనం చేస్తారు వాళ్ళు, మన హృదయాలు మార్చేస్తారు, మన ఆలోచనలు మార్చేస్తారు, మన జీవన విధానం మార్చేస్తారు. వాళ్ళతో ఎక్కువ సాంగత్యంలో ఉంటే ఎక్కువ ప్రమాదంలో మీ ఆత్మీయ జీవితం పడిపోతుంది. ఒక ఉదాహరణ చెప్తాను, మీకు బాగా అర్థమవుతుంది. లోతు నీతిమంతుడండి, బాగా ఆలోచించండి. నీతిమంతుడైన లోతు అబ్రహాము కుటుంబంతో ఉన్నంతకాలం బాగానే ఉన్నాడు కదా. ఎప్పుడైతే కాపరుల దగ్గర ఏమంటే ఆస్తి దగ్గర చిన్నపాటి గొడవ వచ్చిందో, అబ్రహాం గారు వెళ్ళిపో అనగానే ఇమీడియట్గా బ్యాగ్ సర్దుకుని వెళ్ళిపోయాడు. ఏమన్నా అంతకాలం ఆయనతో కలిసి ఉన్నాడు, అతను ఆశీర్వదింపబడ్డాడు. లోతు అంటే కారణం ఏమన్నా అబ్రహాము భక్తే, అబ్రహాము నీతిమంతుడు కనుక దేవుడు అబ్రహాముతో ఉండే తను దీవించినప్పుడు అలా ఎలా వెళ్ళిపోమంటావని వాళ్ళకి గొడవలు వస్తే మనం సర్దుకుందాం అని అనలేదు. వెళ్ళిపోమనగానే వెళ్ళిపోయాడు. పోయి కాపురం ఎక్కడ పెట్టాడు, సొదొమ గొమొర. ఏంటి ఆ పట్టణాలు మంచి పట్టణాలా? మన పట్టణాలే, సికింద్రాబాదు, హైదరాబాదు. ఏమండి మన పేపర్లో ఒకటి రాశారు న్యూస్, రెడ్ లైట్ ఏరియా అనేసరికి అంటే పాపం వ్యభిచారం ఎక్కడ జరిగేదంటే ఎక్కువగా బాగా రెడ్ లైట్ ఏరియా అనగానే వినపడే పేరేంటి అనుకుంటున్నారు, ఒకప్పుడు ముంబై వినిపేడది కదండి. ఇప్పుడు రెడ్ లైట్ ఏరియా నెంబర్ 2 ఏదనుకుంటున్నారు, హైదరాబాద్. పాపం అండి, పాపం పీక్లో జరుగుతున్న నగరాలు ఇవి. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది నిజంగా ఈ మేమంటే సంఘానికి వచ్చి ఎప్పుడు దేవుడి కోసం బ్రతుకుతున్న మనమంతా కూడా లోతులే అనిపిస్తుందండి నాకు. మనమంతా లోతు సంతానమే, లోతు పిల్లలమే. ఇది చుట్టూతో పాపం, ఎక్కడ చూడండి పాపం 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 అండి. దేవుని పిల్లలరా, రాత్రి ఒక రూమ్కి వెళ్ళాం, ఏమండి హోటల్ రూము. రాత్రి ఎంత అయింది టైం అంటే 12-1 టైంలోనండి. వెళ్ళి వస్తుంటే కారులోంచి దిగుతున్నారు అప్పుడు రూమ్లోకి రావడానికి. ఏమండి ఆల్రెడీ మేము లిఫ్ట్ డోర్ తీయగానే భయంకరమైన స్మెల్, మందు స్మెల్, సిగరెట్ల స్మెల్. ఇదేట్రా హోటల్కి ఏమో నవ్య గ్రాండ్ అని పేరు పెట్టాడు, లిఫ్ట్ నిండా మందు కొంపే. రిసెప్షన్లోకి వెళ్ళేసరికి ఆడు పడుకుని ఉన్నాడు ఆ టైంలో. ఏట్రా ఈ కంపు లిఫ్ట్ నిండానంటే, ఏం చేస్తాం సార్ ఎవడో తాగేసి వచ్చాడు అయిపోయింది. కిందకు వస్తుంటే 5 కారులో వస్తున్నారండి. 5 రూమ్ బుక్ చేసుకున్నారు. విచిత్రం ఏంటంటే 5 ఒకరినొకటి ఇలా పట్టుకొని వస్తున్నారు. 5 తాగిపోతులే అంటే ఇప్పుడు నాకు ఒకటి అర్థమైంది, వీళ్ళు తాగేసి ఇంటికి వెళ్తే చిత్త కొడతారు కనుక తాగేసి ఎక్కడికి వస్తున్నారు ఇప్పుడు పడుకోవడానికి. అందుకు ఉపయోగపడుతున్నాయి లాడ్జ్లు అండి ఈరోజు. తాగుబోతులు, తిరుగుబోతులు, పాపం ఎక్కడ చూడండి రోడ్డు ఎక్కుతుంటే ఎవరిలో కనపడుతున్నది, ఎవరిలో చూస్తున్నా ఏం కనపడుతుంది అంటే పాపం పాపం పాపం. ఇదేంటండి ఇది? దేవుని పిల్లరా, దేవుడు యాకోబుతో చెప్పించాడు, ఇక్కడ కీర్తనలో దావీదుతో చెప్పిస్తున్నాడు. దుష్టుల సంఘాన్ని భక్తుడు ఏం చేయాలి, ఐడెంటిఫై చేయండి. భక్తిహీనులకు, భక్తిలో లేని వాళ్ళకి, దేవుడి కొరకు బ్రతకని వారికి మీరు దూరంగా ఉండండి, మీ జీవితం పడిపోతుంది. లోతును జ్ఞాపకం చేశాను కదా, సొదొమ గొమొర పట్టణం పెట్టాడు కాపురం. పెట్టిన తర్వాత తెలుసు మీకు జీవితం భయంకరంగా చుట్టూతో పాపం వ్యభిచారం అండి. మొత్తమే దేవుడు ఏదో అబ్రహామును బట్టి లోతుకున్న నీతిమంతుడైన మనసును బట్టి లోతును జాగ్రత్తగా లాక్కొచ్చేసాడు. లాక్కొస్తున్నప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసు. వెళ్ళిపోండి వెనక్కి తిరిగి చూడకుండా అంటుండే. ఎవడు బయలుదేరారు 4, అందులో కావడం వల్ల వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. మిగిలింది ఎంతమంది? ఇప్పుడు ముగ్గురు బయటకు వచ్చారు. దేవుడు ఒక చోట కాపురం పెట్టిన ఆయన అన్నారు. మాట వినరండి ఇల్లు.
అక్కడ ఉండి నాయన అంటే భయం వేసి అక్కడి నుంచి కొండల్లోకి గుహల్లోకి మకం మార్చాడు లోతు. మార్చిన వెంటనే పిల్లలు చేసిన అపవిత్ర కార్యం ఒకటి దేవుడి బైబిల్లో రాయించాడు. మీకు తెలుసు, అంత క్రూరంగా తయారైపోయారంటే కుమార్తెలు వావి వరుసలు మర్చిపోయండి. వారి యొక్క శరీరపు కోరికలు తీర్చుకోవడానికి తండ్రితో పాటు పోయారు ఇద్దరు పిల్లలు, అక్క చెల్లి. వాళ్ళ సందర్భాన్ని మీకు ఎందుకు జ్ఞాపకం చేశాను అంటే, వాళ్ళు ఒక మాట అంటారండి అక్కడ. ఆ మాట మీరు ఇప్పుడు బైబిల్లో చదవాలి. ఆదికాండము 19వ అధ్యాయం అని కూడా చూడండి. 30వ వచనం. ఆదికాండము 19వ అధ్యాయము 30వ వచనంలో వీళ్ళు ఏం మాట అంటున్నారో, వీళ్ళ మీద ఏ ప్రభావం పడిందో మీరు జాగ్రత్తగా చూడండి. ఆదికాండము 19వ అధ్యాయము 30వ వచనం. లోతు సోయరులో నివసించుటకు భయపడి తన ఇద్దరు కుమార్తెలతో కూడా సోయరు నుండి ఆ పర్వతమందు నివసించాను. అతడును అతని ఇద్దరు కుమార్తెలను ఒక గుహలో నివసించిరి. అట్లుండగా అక్క తన చెల్లెలతో, మన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడునూ లేడు. ఆగండి, వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు ఇద్దరు? సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవటానికి ఏ పురుషుడును లేడు. అంటే వీళ్ళ మీద ప్రభావం, ఏ ప్రభావం పడిందో మీరు చెప్పాలి. సర్వలోక మర్యాద, లోక మర్యాద. లోక మర్యాద ఏంటి? లోక మర్యాద స్త్రీ పురుషుడు కాపురం చేసుకుంటూ ఉండాలి, అంతే. ఈ పిచ్చి, ఈ మర్యాద, ఈ ఆలోచన వీళ్ళ బుర్ర మీద ఎలా పడింది అంటే, అసలు వీళ్ళ కాపురం ఉన్నది, వీళ్ళ బ్రతికింది, వీళ్ళ జీవించింది ఎక్కడ? సొదొమ గొమొర. చూసారా? ఆ పట్టణాలలో జీవించారు కనుక ఆ పట్టణపు ఛాయలే వీళ్ళు బుర్రలో పడ్డాయి. చూడండి ఏమంటే, అప్పుడు లోతు కుటుంబంలో దేవదూతలు వచ్చినప్పుడు మేము వాళ్ళని కూడాలి, మాకు బయటికి పంపించండి అని లోతు కుటుంబం మీదకి వచ్చేసారు ఆ గ్రామస్తులంతా. అందులో ఎవరెవరు వచ్చారని చదువుకుంటాం మనం. ఎవరొచ్చారు? చిన్నపిల్లలు, యవనస్తులు, వృద్ధులు. అంటే వావి వరుసలు లేవు, వయోభేదాలు లేవు. చిన్నపిల్లలు కూడా వ్యభిచారమే, ముసలి వాళ్ళు కూడా వ్యభిచారమే. ఆ ఆలోచనలు వీళ్ళ మైండ్ మీద పడిపోయి తండ్రితో పోవడానికి కూడా వీళ్ళు వెనకాడలేదండి. అంటే లోతు కుమార్తెల మీద ఏ ప్రభావం పడిందో మీరు ఆలోచించాలా. ఏ ప్రభావం పడింది? సర్వలోక మర్యాద. లోకం అలా చేస్తుంది కనుక మనము చేద్దాం. మరి దేవుడి గురించి, దేవుడు దీన్ని పాపం అంటాడేమో, దేవుడు దీన్ని నేరం అంటాడేమో, ఇలా చేయకూడదు అంటాడేమో, అవన్నీ మనకు అవసరం లేదు. లోకంలో అందరూ చేస్తున్నారు కనుక మనం కూడా ఈయనతో పాపం చేసేద్దాం, తప్పు చేసేద్దాం, పిల్లల్ని కనేద్దాం, మన శరీరం యొక్క సుఖాలను మనం తీర్చేసుకుందాం. చూసారా? ఏమంటే నిజంగా యాకోబు గారు చెప్తున్నది, కీర్తనలో దావీదు గారు చెప్తున్నది ఎంత మంచి సంగతో మీరు ఆలోచించండి. ఎఫెక్ట్ పడకూడదు మన మీద. ఈ దుష్టుల సంఘం అది. దానితో సాంగత్యానికి దూరంగా ఉండండి, వాళ్ళ ఆలోచనలకు దూరంగా ఉండండి. ఇదిగో మీరు కూడా అవే పాపాలు చేస్తారు, మీరు కూడా అవే తప్పులు చేస్తారు. సినిమాలు చూస్తున్నారండి, సినిమాలలో వాడు ఏది చేస్తే హీరో అదే చేస్తున్నారు. సినిమాలో విలన్ ఏది చేస్తే అదే చేస్తారు. సీరియల్లో అత్త ఏది చేస్తే ఈ అత్త అదే చేస్తుంది. సీరియల్లో కోడలు ఏది చేస్తుంటే ఈ కోడలు అదే చేస్తుంది. ఏది చూస్తున్నారో అది చేసేస్తున్నారండి. మనోసారి చెప్పాను మీకు ప్రసంగంలో, దుష్ట కదండి, దొంగతనం చేసే సినిమా వచ్చింది, ఎర్రచందనం, పుష్ప సినిమా చూసంటే ఒకడు సేమ్ అతను మరి ఎర్రచందనం దొంగలించి గొప్పోడైపోయాడు కనుక నేను అయిపోతానని చిత్తూరులో చదువుకున్న ఒక కుర్రోడు ఆ పుష్ప సినిమా చూసి వీడు కూడా దొంగలు నరకడానికి వెళ్ళిపోయాడు. గొడ్డలేసుకుని పట్టేసుకుని 4 దొంగలు నరికాడు, భుజం మీద వేసుకుని వస్తున్నాడు. సినిమాలో హీరో వచ్చినట్టుగా దొంగలు వేసుకుని వస్తున్నాడంట. ఎందుకురా నువ్వు దొంగలు నరికావంటే, పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నరికాడుగా, నేను నరికాను, ఆయన పట్టుకొని ఇల్లు అంటున్నాడంట. ఒరే అది సినిమారా అంటే, లేదు నేను కూడా హీరోనే. చూసారా? పిచ్చి కదండి ఇదంతా. వాళ్ళు ఏది చేస్తే అది చేస్తారు. వాళ్ళ మొహానికి రంగులు వేసుకుని వాళ్ళ కోట్లు గడించడానికి ఏమంటే జనాలను పిచ్చోళ్ళని చేస్తుంటే ఈ పిచ్చోళ్ళు వాళ్ళ మాయలో పడుతున్నారు వెళ్ళి. పిచ్చి కదండి సినిమా. సీరియల్లో చూడండి, మీరు అప్పుడప్పుడు చూడండి. సీరియల్ అనగానే
కింద క్యాప్షన్ ఏంటంటే ఏడుపు. సీరియల్ తీసేదే దేనికోసం తీస్తారు చెప్పండి? ఏడిపించడానికి. చక్కగా డబ్బులు తీసుకొని మేకప్ వేసుకొని ఆవిడ ఏడుతూ ఉంటుంది. ఆవిడ ఏడుతూ ఉంటే టీవీ ముందు కూర్చొని ఈవిడ ఏడుతూ ఉంటుంది. ఆవిడ ఏడవడానికి డబ్బులు తీసుకుంది, నువ్వేమో డబ్బులు కేవలం కట్టి మరీ ఏడుతున్నావు. అంతేనా? అలా ఊరికనే ఏడుతారండి, ఊరికనే నటిస్తున్నారా? వేలు వేలు వేలండి బాబు, వాళ్ళకి వేలు. కొంచెం మంచి ఏమండి ఫేమ్ అయితే వచ్చేసింది అనుకోండి, లక్షల్లో ఛార్జ్ చేస్తారు వాళ్ళు ఒక దాంట్లో యాక్టింగ్ చేయడానికి. వాళ్ళు డబ్బులు తీసుకుని ఏడుస్తుంటే వీళ్ళు డబ్బులు కట్టి ఏడుస్తారు. అంటే ఏమర్థం అవుతుందంటే ప్రభావం పడుతుంది. సినిమా ప్రభావం పడింది, సీరియల్ ప్రభావం పడింది, దుష్టులు చేస్తున్న పాపపు ప్రభావం పడింది. ఏమన్నా నాకు ఒకటి ఎప్పుడునండి తొలిచేస్తా ఉంటుందండి మనసులో. అందరి ప్రభావం పడుతుంది కానండి దేవుడి ప్రభావం ఏమైనా మనుషుల మీద పడుతుందా? యాకోబుని చూశానండి, యాకోబులో బ్రతికేస్తాను. యాకోబు జీవితపు ప్రభావం ఏమైనా పడిందా? పడదు. సంసోను పడుతుందా? పడదు. దావీదు పడుతుందా? పడదు. యేసుప్రభుది ఏమైనా పడుతుందా? పడదు. అపోస్తులది ఏమైనా పడుతుందా? పడదు. ఇవేవి పడవు. కానీ చుట్టూతో ఉన్న లోకం యొక్క ప్రభావం మాత్రం మనుషుల మీద ఈజీగా పడిపోతుంది. ఎందుకు? నేను చాలాసార్లు చెప్పాను, మన హృదయాలు ఎలా మారిపోయాయంటే, ఒకప్పుడు వాచ్ కొంటే వర్షంలో తడిస్తే పాడైపోయేది. ఇప్పుడు కొన్ని వాచ్లు వచ్చాయి, వాటర్ ప్రూఫ్ సెల్ ఫోన్ వచ్చింది. శాంసంగ్ కూడా తయారు చేశాడు. అడ్వర్టైజ్మెంట్లోనే నీటిలో చేస్తున్నాడు ఫోన్ని, అది అలాగే మునిగిపోతుంది. తర్వాత మళ్ళీ ఇలా తీసి పైకి ఫోన్ చేస్తున్నాడు. అంటే ఫోన్ ఏంటి ఇప్పుడు? ఇది వాటర్ ప్రూఫ్. మన హృదయాలు, మనుషుల హృదయాలు ఎలా మారిపోయాయి అంటే వాక్యూమ్ ప్రూఫ్. అంటే అర్థం ఏంటి? నువ్వు ఎంతైనా ప్రసంగం చేసుకో, లోపలికి మాత్రం వెళ్ళదు, పైన అలాగే వెళ్తుంది, మళ్ళీ రిటర్న్ ఇలాగా. లైటింగ్ చూడండి, రిఫ్లెక్ట్ అయిపోతూ ఉంటుంది రోడ్డు మీద. అలాగ వాక్యం అలాగెళ్ళి మాకు కాదు, ఇలాగ వచ్చేస్తుంది. ఇంకెక్కడ మారుతారు మనుషులు? ఇంకెక్కడ యాకోబులు అవుతారు? ఇంకెక్కడ యేసుప్రభులు అవుతారు? ఇంకెక్కడ అపోస్తులు అవుతారు? దేవుని పిల్లలారా, లోకపు ప్రభావం పడుతున్నంత గొప్పగా, దుష్టుల సంఘం యొక్క ప్రభావం పడుతున్నంత గొప్పగా మనుషుల మీద దేవుని యొక్క ప్రభావం, దేవుడి వాక్యం యొక్క ప్రభావం పట్టడం లేదండి. చిన్ననండి, జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు మనసు చెప్తున్నాను, ఎప్పుడైతే ఈ దుష్టులంతా ఒక సంఘంగా మారిపోయి పిల్లల్ని ఎప్పుడైతే ఆ సంఘంలోకి చేర్చేసుకుని త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, దేవుడి కొరకు బ్రతకని వారిగా, దేవుడిని విడిచిపెట్టి, దేవుడి పనులను విడిచిపెట్టి, కార్యాలను విడిచిపెట్టి లోకంలో జీవించేవారుగా ఎప్పుడైతే మారిపోతున్నారో, దేవుడు ఒక నిర్ణయానికి వచ్చాడు, ఇంకెలా కాదు, మనం కూడా సంఘం కట్టాలి, నాకు కూడా ఒక సంఘం ఉండాలి. ఈ దుష్టుని సంఘానికి పోటీగా నా సంఘం నిలబడాలి. వాడేమో పాడు చేస్తూ ఉంటాడు, నా సంఘమేమో బాగు చేస్తూ ఉండాలి. మనం ఎంత గొప్పవాళ్ళమో తెలుసండి. సంఘంలోనికి ప్రభు చేత చేర్చబడిన మనం ఎంతటి గొప్పవాళ్ళమో తెలుసా? దేవుడు వలన చేర్చబడి నశించిపోతున్న ఈ దుష్టులను మనలోనికి ఆకర్షించుకొని, మనలోనికి నడిపించుకొని, ఇదిగో మీరు వాక్యం వినడానికి రండి, మా దగ్గర మంచి వాక్యం చెబుతారు, మీ జీవితాలు బాగుంటాయి, మీ కుటుంబాలు బాగుంటాయి, మీరు రండి వాక్యం దగ్గరికి, మీకు సత్యం అర్థమవుతుంది, మీకు దేవుడు పని దొరుకుతుంది, మీరు పరలోకానికి వారసులవుతారు అని నా పిల్లలు నా సంఘంగా, నా పక్షాన యుద్ధం చేసి, ఇదిగో దుష్టులుగా మారుస్తుంటే నా పిల్లలు దుష్టులని మంచి వాళ్ళుగా మార్చాలి అని కోరుకున్నాడు దేవుడు. మంచి మాట అండి. మత్తయి సువార్తలో సంఘం గురించి దేవుడు మాట్లాడుతున్న ఒక మంచి మాట మీకు చూపిస్తాను చూడండి. 16వ అధ్యాయము 18వ వచనం చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోకము యొక్క ద్వారములు దాని ఎదుట నిలువనేరవని మీతో చెప్తున్నాను. చూసారండి ఎంతటి ఔన్నత్యం, ఎంతటి గొప్ప ఆధిక్యత దేవుడు సంఘానికి ఇస్తున్నాడు. మీరు చూడండి, సంఘాన్ని నేను కడతన్నాను. నా సంఘం ఎలాంటిదంటే, నా సంఘము ఎదుట పాతాళ ద్వారపు ఇవేవి కూడా నిలబడవు. అంటే
బాగా గమనించాలి, ఈ రెండింటికి తేడా. దుష్టుని సంఘం దుష్టునిగా మారుస్తుంటే, దేవుడి సంఘం ఇదిగో ఆ దుష్టుడి మాయలో ఉండి, పాపంలో ఉండి, నేరాలలో ఉండి, లోకపు ఆశల్లో ఉండి పడిపోయిన వాళ్ళను పరలోకానికి చేర్చటానికి సిద్ధమైంది. అది సంఘం అంటే. ఈరోజు మనం చేస్తున్న ఈ కార్యాలు కానివ్వండి, రాత్రి పగల్లో నిద్రలేని రాత్రులు కానివ్వండి, కష్టపడుతున్న ఈ కష్టం కానివ్వండి, దేనికి అంటే ఇలా మనం కష్టపడితేనే ఒకరి దగ్గరికి వాక్యం వెళుతుంది. వాక్యం వెళితేనే వాడు దేవుడు అంటే ఏంటో అర్థం చేసుకుంటాడు. దేవుడు అంటే ఏంటో అర్థం చేసుకుంటే దేవుళ్ళలోనికి వస్తాడు. దేవుడి కొరకు బ్రతకటం ప్రారంభిస్తాడు. వాడి జీవితం అర్ధాంతరంగా పాతాళానికి జారిపోకుండా పరలోకానికి మనం చేర్చగలుగుతాం. ఏమంటే ఒకటే, సంఘము అనగానే సంఘంలోనికి మనం ఎందుకు రావాలి అంటే, జాగ్రత్తగా వినండి, నేను ఎవరితోని కూడానండి మా సంఘానికి రండి అని మేము చెప్పను. నేను ఎవరితోనూ మాట్లాడిన అలాగా. ఎందుకు అంటే సంఘము వాక్యాన్ని పిల్లలకి ఇవ్వాలి. ఏ సంఘం అయితే వాక్యం ఇస్తుందో ఆ సంఘం ఆ పిల్లల్ని పరలోకానికి సిద్ధం చేస్తుంది. ఎందుకంటే యాకోబు గారు చెప్పిన మాట మీ అందరికీ తెలుసు, మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం. సో మనకి మన ఆత్మను పరలోకానికి నడిపించేది ఏంటి? ఇప్పుడు వాక్యం. ఆ వాక్యం ఎక్కడ దొరికితే అక్కడికి మనం అందరం పరిగి పెట్టవలసిందే, అక్కడికి మనం వెళ్ళవలసిందే. ఎందుకంటే ఆ ఆత్మీయ ఆహారాన్ని మనం భుజించకపోతే ఆత్మ సన్నగిల్లిపోతుంది. ఆత్మ దేవుడిలో నుండి, దేవుడు ఇవ్వబోయే పరలోకంలో నుండి జారిపోయే ప్రమాదం ఉంది. ఆత్మను బలపరిచేది, ఆత్మను స్థిరపరిచేది, ఆత్మను పరలోకానికి సిద్ధం చేసేది ఏది అంటే వాక్యమే. వాక్యమే. ఆ వాక్యం ఎక్కడుంటే అక్కడ మనం ఉండాలి. అప్పుడే ఈ దుష్ట సమాజపు ఆలోచనలు అనేవి మన మీద నుండి నెమ్మదిగా జారిపోతాయి. దేవుని పిల్లలారా, దేవుడు అందుకేనండి ఇన్ని మాటలు రాయటం. 18వ అధ్యాయంలో కూడా చూడండి ఎంత మంచి మాట చెప్తాడో. ఇదే మత్తయి సువార్త 18:17 కూడా చూడండి. సంఘానికి ఎంతటి అధికారం ఇచ్చాడంటే, మీకు అధికారం ఇస్తున్నాను, పాతాళంలో ఒక ద్వారంలో దాని ఎదుట నిలబడవు అని చెప్పి 18వ అధ్యాయంలో సంఘానికి ఒక మంచి అధికారం ఇచ్చాడు. మీకు చెప్పాను, మీలో ఎవరైనా తప్పు చేస్తే ఇద్దరితో చెప్పండి, ముందు ఒంటరికి వెళ్ళి చెప్పండి, తర్వాత 2-3 సాక్ష్యంతో చెప్పండి, అప్పుడు సంఘంతో చెప్పండి. అయినా సరే అతను వినకపోతే 17వ వచనంలో అంటాడు, అతడును వారి మాట వినని ఎడల ఆ సంగతి సంఘానికి తెలియజెప్పుము. అతడు సంఘపు మాట వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను సొంకరిగాను ఎంచుకొనుము. 18 వచనం చూడండి. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. చూసారా, సంఘానికి అంతటి అధికారం ఇస్తున్నాడు చూడండి. భూమి మీద మీరు దేన్నైనా బంధించారా అది పరలోకంలో కూడా ఏమైపోతుంది? బంధింపబడుతుంది. మీరు సంఘంలో నుంచి ఒకరిని గెంటేశారా వాడిని నేను పరలోకానికి కూడా రానివ్వను. మీకేమర్థమవుతుంది? ఎంతటి అధికారాన్ని దేవుడు ఇస్తున్నాడు చూడండి. తన అధికారాన్ని దేవుడు సంఘానికి ఇచ్చేస్తున్నాడు చూడండి. దేవుడు కొన్ని అధికారం దేవుడు ప్రారంభంలో యేసుప్రభుకి ఇచ్చాడు. యేసుప్రభుకి ఇచ్చి భూమి మీదకి పంపించాడు. నాయన, నువ్వు ఎవరి పాపాలు క్షమిస్తావో క్షమించు, నువ్వు పాపాలు క్షమించిన వాళ్ళంతా పరిశుద్ధులు అవుతారు, వాళ్ళు నేను పరలోకానికి తీసుకుంటాను. నెక్స్ట్ యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత అధికారాన్ని ఇప్పుడు ఎవరికి కట్టబెడుతున్నాడు? సంఘం. మీరు ఎవరిని ఉంచుతారో వాళ్ళని నేను పరలోకంలో ఉంచుతాను, మీరు ఎవరిని సంఘం నుంచి గెంటేస్తారో వాళ్ళని కూడా నేను పరలోకంలోనికి రానివ్వకుండా గెంటేస్తాను. చూసారా, దుష్టుని సంఘం ఇంతటి అధికారంతో పనిచేస్తుంది కనుక దేవుడి కొరకు పని చేయాలనుకున్న మీకు కూడా ఇదిగో ఈ అధికారాలు ఇస్తున్నాను. సంఘమా, ఆ దుష్టుడి బారి నుండి కొద్దిమందినైనా కాపాడండి. ఆ దుష్టుల సంఘాన్ని ఢీకొట్టండి. వెళ్ళి ఒకరిని 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 లాగేస్తుంది. అది దేవుళ్ళు ఉన్న వాళ్ళని లాగేస్తుంది. దేవుడి దగ్గరికి రాని వాళ్ళని ఆల్రెడీ సంఘంలో ఉంచుకుంది. అది కింద చూడండి, ఇంకొక మంచి మాట చూడండి. 18 చదివారు కదా, మీరు భూమి మీద వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూసారండి ఎంత అధికారం సంఘానికి. కనుక దేవుని పిల్లలారా, ఎదురుగ్గా ఉన్న భక్తుడు, ఎదురుగ్గా ఉన్న పరిస్థితులు గమనించుకోవాలి. యాకోబు గారు రాసిన పత్రిక చూడండి, భక్తి జీవితం అంటే ఎలా ఉండాలో, భక్తుడు ఎలా ఉండాలో ఆయన చెప్తున్నాడు చూడండి. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము
7వ వచనం చూడండి. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం అండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు. ఏమన్నా అక్కడ కామపెట్టాడు చూడండి. భక్తి అంటే ఏంటి అంటే, ఇదిగో నీ చుట్టూతో ఉన్న వారికి, నువ్వు దిక్కులేని వారికి ఏదో ఒక సహాయం చేయాలి. నువ్వు దేవుని కుమారుడు గనక, వాడు దేవుని కుమారుడే గనక నువ్వు సహాయం చేసే మనసు కలిగి ఉండాలి. కామ చూసారు, అక్కడ కామ ఉంటుంది. ఆ కామ ఎందుకు పెట్టాడంటే, ఇదిగో నువ్వు ఈ మంచి పని చేయటమే కాకుండా ఇంకొకటి నీ భక్తి జీవితంలోనికి రాకుండా చూసుకోవాలి. నెక్స్ట్ అదే ఇహలోక మాలిన్యమును తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. చూసారు అలా చెప్పాడు. నువ్వు మంచి పని చేయాలి. లోకంలో ఉండగా నీ చుట్టూతో ఏముందంటే బురద, నీ చుట్టూతో ఏముందంటే మాలిన్యం, నీ చుట్టూతో ఏముందంటే పాపం. నువ్వు మంచి పనులు చేయటం ఎంత ముఖ్యమో, చుట్టూతో ఉన్న బురద నీకు అంటుకోకుండా నిన్ను నువ్వు కాపాడుకోవటం కూడా అంతే ముఖ్యం. అదే యాకోబు గారు చెప్పారు. అదే దావీదులో దావీదు కీర్తనల గ్రంథంలో చెప్తున్నాడు, ఇహలోక మాలిన్యమును తనకంటకుండా తను తాను కాపాడుకునేవాడే భక్తుడు. నీ చుట్టూతో ఉన్నది నీకు అంటుకోకూడదు. నీ చుట్టూతో ఉన్న ఏ దుష్ప్రభావం నీ మీద పడకూడదు. నీ ఆలోచనలు మార్చకూడదు. నీ భక్తిని పాడు చేయకూడదు. నీ విశ్వాసాన్ని పాడు చేయకూడదు. నీ పనిని పాడు చేయకూడదు. అది భక్తుడు అంటే. లోతు నీతి కలిగిన వాడు. ఎవడి కొత్త నిబంధనలో లోతు గారి గురించి ఏమి రాయబడింది అంటే, దినదినము నీతిగల తన మనసును చుట్టూతా ఉన్న పరిస్థితులను చూసి లోతు ఏం చేశాడంట, తన మనసును నొప్పించుకున్నాడు. ఏంటి దేవుని పిల్లలు ఎలా మారిపోయారు అని. తప్పు చేయలేదు సుమా, పాపం చేయలేదు సుమా, చేస్తున్న వాళ్ళని చూసి ఏం చేశాడు, బాధపడ్డాడు. అందరూ చేస్తున్నారుగా, నేను ఒక్కడిని నీతిగా ఉండటం ఏంటి, నేను ఒక్కడిని న్యాయంగా ఉండటం ఏంటి, నేను ఒక్కడిని ఏం చేస్తాను అనుకున్నాడా. మనం ఎప్పుడు పడిపోయేది ఇక్కడే. మనం ఎప్పుడు కూడా నీరు గారిపోయేది ఇక్కడే. నేను ఒక్కడిని ఏం చేస్తాను, మా ఒక్క కుటుంబం ఏం చేస్తుంది కదా. ఇదే కదండి అందరిలోనూ ఉన్న నిస్పృహ ఇదేనండి. అలా అనుకుంటే లోతు ఏమైపోవాలా. అలా అనుకుంటే లోతు కుటుంబం ఎప్పుడో ఆ సొదొమ గొమొర్రాలో కలిసిపోవాలా. కలవనిచ్చాడా? నో. ఒక్కడినైనా సరే నీతిగా నిలబడతాను, న్యాయంగా నిలబడతాను, దేవుడు చెప్పిందే చేస్తాను. ఈ కమిట్మెంట్ మనలో ఉండాలండి. ఏదో నలుగురు అది చేస్తున్నారు కాబట్టి నేను అదే చేసేస్తాను, 10 మంది ఇచ్చేస్తున్నాడు కనుక నేను ఇదే కాదు. నలుగురు 10 మంది కాదు, నీకు దేవుడు ఏం చెప్పాడు నువ్వు ఏం చేయాలి అంతే. నలుగురిది నువ్వు చేయకూడదు. అలా చేసిన వాడు ఎవడో భక్తుడు కాదు. అలా చేయలేదు గనుకే అబ్రాహామును భక్తుడు అన్నాం. అలా చేయలేదు కనుకే యోసేపును భక్తుడు అన్నాం. అలా చేయలేదు కనుకే ఇది ఇప్పుడు మనం చదువుకుంటున్నాం, ఈయన్ని మనం భక్తుడు అంటున్నాం, లోతును. కనుక దేవుని పిల్లలారా, ఇహలోక మాలిన్యాన్ని తనకంటకుండా తను కాపాడుకునేవాడే భక్తుడు. చివరికి ఒక మాట చెప్తాను, రెఫరెన్స్ మీరు చూడాలి. ఎందుకు దుష్టుల సంఘం అంటున్నాడు, ఎందుకు చుట్టూతో ఉన్న వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు అంటే, లోకమంతా కూడా ఎవరి అధీనంలో ఉందో దేవుడు చెప్పేశాడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18, 19 వచనాలు మీరు చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18, 19 వచనాలు చూడండి. దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడును పాపము చేయడని ఎరుగుదు. దేవుని మూలంగా పుట్టినవాడు అంటే బాప్తిసం తీసుకున్నవాడు, వాక్యం ద్వారా కనబడినవాడు, దేవుడి కొరకు బ్రతుకుతున్నవాడు. దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తనని భద్రము చేసుకుంటాడు గనుక. చూసారండి, దేవుని మూలంగా పుట్టినవాడు తనని ఏం చేసుకుంటాడంట, భద్రం చేసుకోవటం ఏంటి. మనం ఏం భద్రం చేసుకుంటాం, బంగారం భద్రం చేసుకుంటాం, డబ్బులు భద్రం చేసుకుంటాం, ఇవన్నీ భద్రం చేసుకుంటాం కదా. బ్రతుకును భద్రం చేసుకునేవాడు ఎవడున్నాడు. తను తాను భద్రము చేసుకొనును, తను తాను భద్రం చేసుకొనును. కాపాడుకుంటున్నారా? మనల్ని మనం కాపాడుకుంటున్నామా? ఎవరి ఆలోచనలు నీ మీద పడుతున్నాయి. అందుకే
మీ అందరికీ చెప్తానండి ఒక మాట, మీరు ఎక్కువగా వాక్యం తెలుసున్న వాళ్ళతో సాంగత్యంలో ఉండండి. దేవుడి కొరకు బ్రతుకుతున్న వాళ్ళతో సాంగత్యంలో ఉండండి. దేవుడి కొరకు బ్రతుకుతున్న వారితో మాట్లాడుతూ ఉండండి. ఆ మాట ఈ మాట దేవుడి మాటే అయితే అప్పుడు మీ బ్రతుకు భద్రం తప్ప ఇటు నుంచి దేవుడి మాట అటు నుంచి పాప మాటలు వస్తున్నాయి అనుకోండి, ఫోర్స్ బలం దేనికి ఎక్కువ ఉంటుంది చెప్పండి? ఈరోజు బలం దేనికి ఉంది ఎక్కువగా? పాపానికే. అది నేను చెప్తున్న మాటకి అది కిందే అంటాడు చూడండి. ఏమండి, భక్తుడు తను భద్రం చేసుకుంటాడు కనుక భద్రం చేసుకుంటాడు. తర్వాత మాట చూడండి అక్కడ ఏముందో, మనము దేవుని సంబంధులమనియు లోకం అంతయు అన్నాడు చూడండి. అక్కడ మనమేమో కొద్దిమందిమి. మీకు అర్థం అవ్వాలి, అక్కడ దేవుడి సెన్స్ అర్థం అవ్వాలి. మనమేమో కొద్దిమందిమి, దేవుడి పిల్లలేమో కొద్దిమందిమి, మనము దేవుని సంబంధులము. నెక్స్ట్ లోకం అంతయు, అది కదా. మీరు కొద్దిమంది, లోకమంతా దుష్టుడే. ఇప్పుడు ఎవడు గెలుస్తాడు యుద్ధంలోకి వెళ్తే? ఏ సైన్యం గెలుస్తుంది? వాళ్ళు గెలిచేస్తారు రా బాబు. వాళ్ళ సైన్యం పెద్దది, ఆ సమాజం పెద్దది, ఆ సంఘం పెద్దది. మీరు జాగ్రత్త, మిమ్మల్ని మీరు భద్రం చేసుకోండి. అందుకే ఇసిన టైటిల్, భక్తుడు గుర్తించవలసిన దుష్ట సంఘం. గమనించండి, చూసుకోండి. మన చుట్టూతో వాళ్ళే, లోకమంతా కూడా దుష్టుని అందున్నది. నువ్వేమో దేవుని అందున్నావు. నీకు వాడికి ఎక్కడ పోలిక, నీకు వాడికి ఎక్కడ పొత్తు. నువ్వు అజాగ్రత్తగా ఉన్నా నీ భక్తి జీవితాన్ని చెదపట్టినప్పుడు, చెద పురుగులు ఎలాగైతే కర్రను తినేస్తాయో మన భక్తి జీవితాన్ని ఇది చుట్టూతో ఉన్న చెద పురుగుల్లో ఉన్న ఈ దుష్ట సమాజం మనల్ని తినేస్తుంది. చాలా భయం అండి, చాలా భయంతో ఉండాలి లోకంలో. ఎక్కువగా భయంతో ఉండాలి. నా ఆలోచన ఏమైనా మారిపోతుందా? ఈరోజు భక్తిలో ఉన్నాను, రేపు ఉంటానా? ఈ నెల అంతా భక్తిలో ఉన్నాను, రేపటి నెల ఉంటానా? ఈ సంవత్సరం అంతా జాగ్రత్తగా భక్తిలో ఉన్నాను, వచ్చే సంవత్సరం ఉంటానా? చాలాసార్లు చెప్తాను, భర్త వచ్చేసరికి గజగజ వణుకుతూ ఉంటాను నేను. పోయిన సంవత్సరం అయిపోయిందా, ఏమైనా చేసామా, ఏమైనా తప్పులు చేసామా, సంవత్సరం వచ్చేసింది, ఈ సంవత్సరం అంతా ఏం చేయాలి దేవుడి కోసం? ఇదే స్ట్రాంగ్గా, ఇంతే భక్తితో, ఇంతే కమిట్మెంట్తో, ఇంతే దైవ కార్యాలతో ఉండగలుగుతామా? ఎక్కడైనా సైతాన్ గడు మన స్వాలతో పడగొట్టేస్తాడా? మన బుర్ర పాడు చేసేస్తాడా? కష్టాల కొలిమిలోని గెంటేసి దేవుడి పనులు లేకుండా చేసేస్తాడా? ఏంటి దేవా నన్ను కాపాడు దేవా, నాకు పని దేవా, నన్ను వాడి బారి నుంచి నన్ను కాపాడు దేవా. భయపడతాను. ఎప్పుడైనా ఇలా ప్రార్థన చేస్తున్నారా మీ భక్తి జీవితం గురించి? భక్తి జీవితంలో ఎలాంటి ప్రార్థనలు ఉన్నాయా? ఇప్పుడు బాగున్నాను దేవా, చక్కగా సన్నిధికి వెళ్తున్నాను, పని చేసుకుంటున్నాను, క్లాసులకి వెళ్తున్నాను, వాక్యం నేర్చుకుంటున్నాను, ఇలాగే నన్ను జీవితకాలం ఉంచు, ఇలాగే జీవితకాలం నీ పనిలో ఉండేటట్టుగా చెయ్యి. నేను పడిపోతానేమో దేవా, నేను పడిపోయే పరిస్థితులు నాకు ఏ మూల నుంచి వస్తున్నాయో కాస్త నన్ను గుర్తుపట్టగలిగే శక్తిని నాకు ప్రసాదించు. నేను ఎటు నుంచి వచ్చి పడిపోతాను? ఏ రూట్లోంచి దెయ్యం నా మీదకి వస్తుంది? ఏ రూట్లోంచి దుష్ట సమాజంలో నన్ను లాగడానికి ట్రై చేస్తుంది? కొంచెం ఐడెంటిఫై చేయగలిగే శక్తి నీ తండ్రి, గుర్తించే శక్తి నీ తండ్రి. యాకోబు ఐడెంటిఫై చేశాడండి. ఏమండి, ఎంత నాకు యాకోబు మాట అండి నిజంగా నిద్ర పట్టలేదండి పాఠం రాసేంత వరకు. ఒక్క మాటే ఈ పాఠం రాశాను అంటున్నాడు, నా ప్రాణమా వాళ్ళ ఆలోచనలతోనైనను నీవు చేరొద్దు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళటం కాదు, వాళ్ళు చేసిన తప్పుడు పనులు చేయడం కాదు, వాడి ఆలోచన కూడా నా దగ్గరికి రాకూడదు. చూసారండి ఎంత భద్రం చేసుకున్నారండి జీవితాన్ని, వాళ్ళు ఎంత భద్రపరుచుకున్నారండి వాళ్ళ భక్తి జీవితాన్ని. అందుకే పడిపోలేదు. వృద్ధాప్యంలో ఉండి మంచం మీద ఉండి కూడా, ఇదిగో నేను భక్తి పరుణ్ణే, నిద్రిస్తే నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను, నా పితరుల దగ్గరికి వెళ్ళిపోతాను అంటున్నాడు. ఆలోచించండి, మనం ఇవన్నీ గుర్తించుతున్నామా? ఐడెంటిఫై చేయగలుగుతున్నామా? ఇది దెయ్యం, ఇది దెయ్యపు ఆలోచన, ఇది దుష్టులు, ఇది పాపం, ఇది నేరం, ఇది ఘోరం. మేము దూరంగా ఉండాలి. సాంగత్యంతో ఉండకూడదు, దేవుడితోనే, దేవుడి సన్నిధిలోనే, దేవుడి పనితోనే. ఈ ఆలోచనలు ఎప్పుడైతే మనలోకి వస్తాయో, ప్రతిదాన్ని చూచాయిగా మనం గమనించుకుంటున్నామో, నన్ను పడగొడుతుంది, ఈ రూట్లో వచ్చి నన్ను పడగొడుతుందని ఎవరి జీవితాన్ని వాళ్ళు భద్రం చేసుకుంటే వాళ్ళు పడిపోరు. కనుక దుష్టుడు సంఘంగా ఏర్పడి దుష్ట సంఘంతో దైవ సంఘం దేవుని పిల్లల మీద దాడి చేస్తున్నాడు. కాపాడుకోలేకపోతే, గుర్తించుకోలేకపోతే, రోగం ముదిరిపోయిన తర్వాత గుర్తుపట్టినా ఎలాగ లాభం అయితే ఉండదో, మనం పడిపోతున్నామన్న సంగతి మన తొలినాళ్ళల్లో పట్టుకోలేకపోతే పడిపోయిన తర్వాత ఇక లేవటం కూడా కష్టమే. కానీ గుర్తించుకోండి, మనం పడిపోతున్నామా, నిలబడే ఉన్నామా? ప్రార్థన చేసుకుందాం.